మంగళగిరిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, కమిషనర్ అలీం బాషా తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఈరోజు మనం సోర్స్ సెగ్రిగేషన్ అంటే బేసిక్గా మన ఇంటి నుంచి వెలువడే చెత్తని 4 రకాలుగా విభజించే కార్యక్రమం, అందరికీ కూడా అవేర్నెస్ కల్పించే కార్యక్రమం చేస్తున్నాము. ఇది ముఖ్యంగా మనం స్వచ్ఛ మంగళగిరి అని చెప్పేసి మన రాష్ట్ర మంత్రివర్యులు, తర్వాత స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారి సూచనలు, స్ఫూర్తితో ఈ ప్రతి ఇంటిలో కూడా ఈ కార్యక్రమము స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం టేకప్ చేస్తున్నాము. ఈరోజు మనకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కూడా ఇప్పుడే ఇంతకుముందు ఒక స్కూల్లో, మనకు కొత్తపేట హై స్కూల్లో మంచి ఒక ఎగ్జిబిషన్, పిల్లలతో తయారు చేసిన ఎగ్జిబిషన్ చూసాము. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనకు ఆంజనేయ కాలనీలో మనం అందరూ కూడా ఈ సోర్సు కాంపోస్ట్ ఎట్లా చేయాలి, హోమ్ కాంపోస్టింగ్ ఎట్లా చేయాలని చెప్పేసి ఇవాళ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది ప్రతి కాలనీ కూడా విస్తరించి సోర్స్ని మినిమైజ్ చేసి, మన సోర్స్ లెవెల్లోనే మన గార్బేజ్ని మినిమైజ్ చేయడం ఒకటి. రెండవది ఈ ప్లాస్టిక్ని బాగా ప్రాపర్గా మనము దాన్ని బాగా సెగ్రిగేట్ చేసి దాన్ని రీసైక్లింగ్కి వాడే విధంగా కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమంలో ఆయన కలిసి ధనంజయ్ గారు, తర్వాత అందరు పెద్దలందరూ కూడా ఇక్కడ మన అటెండ్ అయ్యారు. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా అందరు ఈ కాలనీ వాసులతో అందరికి కూడా మనము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అవగాహన పెంచడం, మరింత మెరుగైన పారిశుధ్యాల్లో ఆధునిక పోకడలని మనం అందుబాటులోకి తీసుకురావటం. ఈరోజు మనం ఇక్కడ ఆంజనేయ కాలనీలో మనం పెట్టుకున్న ప్రత్యేక కార్యక్రమము హోమ్ కంపోస్టింగ్. మనం ఇప్పటి వరకు చాలా అడ్వాన్స్లోకి వచ్చాము. డోర్ లెవెల్ నుంచే చెత్త తీసుకునేదానికి డోర్ టు డోర్ బాగా ఇంప్రూవ్ చేశాము. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో 95% డోర్ కలెక్షన్ అవుతూ ఉంది. డోర్ కలెక్షన్ తర్వాత సెగ్రిగేషన్ అనే దానికి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాము. తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా ఇవ్వటం గురించి ప్రజలందరిలో అవగాహన కల్పించాము. స్థానికంగా ఈ బజార్ తీసుకున్నట్లే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం పొద్దున్నే చూసినట్లయితే కనుక 2 బుట్టలతోటి వాళ్ళ ఇంటి దగ్గర మనకి ఆటో రాగానే 2 బుట్టలతోటి వచ్చేసేసి చెత్త ఇవ్వటం మనం గమనించవచ్చు. ఆ తదుపరి దీంట్లో నుంచి ఈ వెట్ వేస్ట్ని మన ఆటోలు కలెక్ట్ చేసి ఇంకో చోటకి తీసుకెళ్ళి మనం ఎరువు చేయటము, వీటన్నిటికన్నా ఎవరింట్లో వాళ్ళే హోమ్ కంపోస్టింగ్ ఏర్పాటు చేసుకొని మెరుగైన పద్ధతులతోటి ఎరువుని మనం అక్కడే తయారు చేసుకున్నట్లయితే కనుక చిన్న చిన్న కిచెన్ గార్డెన్స్లు ఇవన్నీ కూడా మనం దాన్ని వాడుకోవచ్చు. దానికి ఆదర్శంగా మనం ఫస్ట్ ఒక మోడల్ వార్డ్ లాగా ఈ వార్డుని తీసుకోవడం జరిగింది. అంటే 100% ఒక బజార్ మొత్తము డోర్ టు డోర్ హోమ్ కంపోస్టింగ్ చేసే విధంగా దీన్ని తయారు చేయాలనేది ఒక ఉద్దేశము. తదుపరి దీన్ని అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దీన్ని చేర్చడం తదుపరి ఉద్దేశము. ఈ స్థానికంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజున స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన గౌరవ శాసనసభ్యులు నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర 2.0 కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా సిబ్బంది అందరూ కూడా అవేర్నెస్ కార్యక్రమాన్ని ప్రతిరోజు కండక్ట్ చేస్తూ వార్డుల వారీగా అందరికీ అవేర్నెస్ తీసుకురావడం మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ప్రతి నెల 3వ శనివారం ప్రతి గ్రామంలో కానీ వార్డుల్లో కానీ అవేర్నెస్ తీసుకురావడం, చెత్తను విడివిడిగా ఏ విధంగా ప్రజలకి వేరు చేసి దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా ఈ రోజున అవేర్నెస్ తీసుకొచ్చి ఆంజనేయ కాలనీలో మహిళలందరి సమక్షంలో వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అలాగే ప్రతి వార్డుల్లో కూడా తెలియజేసి ప్రతి ఇంటి నుంచి తీసుకొచ్చే చెత్తనన్నింటిని కూడా వాళ్లే కంపోస్ట్ ఎరువుగా మార్చుకునే అవకాశాన్ని కూడా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా జీరో వేస్ట్ వాతావరణాన్ని ప్రజలు అలవాటు చేసుకోవాలి. అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనమే ముందంజలో ఉండి మనం ఇవన్నీ అవలంబించినట్లయితే మన ఆరోగ్యాలకు మనమే బాటలు వేసుకున్నట్లు అవుతుంది. మన చిన్నారుల భవిష్యత్తుకు కూడా పునాదులు వేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని ఆచరణలోనికి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే గత 2 years నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్
మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దాన్ని సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా మన ఐటీ శాఖ మాచల వారు నారా లోకేష్ గారు మన మంగళగిరిని ప్రత్యేక శ్రద్ధతో కమిషనర్ గారు కూడా అలా చేస్తూ ఉన్నారు. ఆ చేసే విధానంలో ప్రతి నెల 3వ శనివారం రోజు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళు ఆర్పీలు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళ ప్రతి చోటకి వెళ్ళి కంపల్సరీ ఇలా చేయాలి ఎందుకు అని చెప్పేసి వాళ్ళకి ఒక ఇంట్లో వాళ్ళకి అవగాహన కల్పిస్తే, మహిళలకు అవగాహన కల్పిస్తే అవగాహన మేర ఇంటి మొత్తం శుభ్రతగా ఉంచుకునే విధంగా ఆరోగ్యం పరిరక్షణ అనేది తల్లి చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆ తల్లికి చెప్పడం జరుగుతుంది. దాన్ని ఆచరిస్తూ గ్రామంలోనే కాకుండా వాళ్ళ ఇంటి శుభ్రత పిల్లలకి అందరికీ కూడా అవగాహన కల్పించే విధి విధానాలు తెలియచేస్తూ అన్నీ చెత్త ఒకే దాంట్లో వేస్తే ప్రతి ఒక్కరికి గాజు పెంకులు అలా డివైడ్ చేసే విధానంలో చేతులు ఇదవుతాయి. అందుకని చెప్పేసి చెత్తలు విడి చెత్త పొడి చెత్త ఒక దాంట్లో, అదేవిధంగా గాజు పెంకులు కానీ బల్బులు పగిలినా కానీ అలాంటి వేరే బాక్స్లో అలా ప్రతి దాంట్లో వేరు డివైడ్ చేసి చెప్పడం అనేది నిజంగా అవగాహన కల్పించడం ఆర్పీలకు ప్రత్యేకతగా అలా సమయాన్ని కేటాయించి వాళ్ళు చేయాల్సిన బాధ్యత నిర్వర్తించినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మరిలో భాగంగా ఎండిఎంసి పరిధిలోని మంగళగిరి పట్టణం 8వ వార్డు ఆంజనేయ కాలనీ మొదటి లైన్లో ఈ చెత్త వాడే విధానాన్ని ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యాలని మనం కాపాడుకోగలం అనే దాని మీద ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వారికి తెలియజేయడం జరిగింది. అధికారులు ఖచ్చితంగా మనం ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలి, చల్లగా ఉండాలనే ఉద్దేశంతో 24 గంటల్లో దాదాపు 20 గంటల పాటు శ్రమిస్తున్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.